దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రయిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. దేవునికి సమస్తమైన కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితాలకు నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక చక్కటి శ్రేష్టమైన మాటను దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు ఒక చక్కటి ప్రణాళిక, మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మానవులమైన మనము మన నిజ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు మనల్ని వీడిలా ఎందుకు ఎదుగుతున్నాడు అని చెప్పేసి మనల్ని ఒక రకంగా చూస్తూ మనల్ని అవమానించే విధంగా ఉంటారు, లేదా మనల్ని కిందికి లాగే విధంగా చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి, నేను తలగా నియమిస్తాను, నువ్వు తోకగా ఉండవు. దేవుడు చెప్తున్నాడు, నేను తలగా నియమిస్తాను, నువ్వు పైవాడవుగా ఉంటావు కానీ కింది వాడవుగా ఉండనే ఉండవు. అవునండి, నువ్వు చుట్టూ ఉన్న ప్రజల మధ్యలో నిన్ను ఒక తలగా లేకపోతా ఉన్నాడు. నువ్వెక్కడున్నా, ఎంతమంది మనుషుల మధ్యలో నివాసం చేస్తున్నా కానీ అందరిలో ఒక శ్రేష్టమైన ఒక వ్యక్తిగా, గుర్తింపు కలిగిన వ్యక్తిగా దేవుడు ఉంచాలనేది ఆయన ఉద్దేశమైంది. అందరూ అనుకుంటారు, వీడు నా కింద ఉండాలి, వీడు నేను చెప్పినట్టు నడుచుకోవాలి, ఎప్పుడూ వీడి ఉన్నతమైన స్థితిలోనికి ఎదగొద్దు, నేనే ఎదగాలి, నా కింద అందరు ఉండాలి అనుకుంటా ఉంటారు. కానీ ఒక తండ్రి ఎప్పుడైనా నిజంగా సొంత తండ్రి సొంత కుమారుణ్ణి నాకంటే ఎక్కువగా ఎత్తుకు ఎదగాలని ఖచ్చితంగా ఆశపడతాడు. అదే పక్క వాళ్ళ గురించి అయితే అది వేరేలాగా ఉంటుంది. కానీ సొంత కుమార్తెనైతే మాత్రం నా బిడ్డ, నా కొడుకు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని తప్పక కోరుకుంటాడండి. అది ఎంత వాస్తవమో అంతకంటే ఎక్కువ దేవుడు కూడా నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలన్నది ఆయన ఉద్దేశమైంది. అందుకే అంటాడు, నువ్వు కింది వాడవిగా ఉండకూడదు, పై వాడవిగా ఉండాలి, తలగా ఉండాలి. తోక వెనకాల ఉంటుంది, కనపడదు, అది అసహ్యకరంగా ఉంటుంది. కానీ తల అనేది ఎంత విలువ కలిగిందో దానికి గొప్ప ప్రాధాన్యత ఉన్నది. ఆ తల లేకపోతే ఆ బాడీ అంతా వేస్టేగా, ఉన్న శరీరం అంతా వేస్టే. సో ఆ విధంగా దేవుడు నిన్ను చేయబోతాను. ఈ వ్యక్తి లేకపోతే మనం లేమే, ఈ వ్యక్తి ఉండడం మనకి ఎంత శ్రేష్టము, ఎంత ప్రయోజనకరము అనే విధంగా దేవుడు చేస్తాడు. ఈరోజు ఒకవేళ నువ్వు అవమానించబడుతూ ఎందుకు వీడు బతుకెందుకు అని చెప్పేసి, ఎందుకు పుట్టాడు అనే విధంగా నిన్ను అనుకుంటున్నారేమో, కానీ నిన్ను పనికొచ్చే పాత్రగా, ప్రయోజకరంగా నా దేవుడు చేయబోతా ఉన్నాడు. పై వాడవుగా చేయబోతున్నాడు, కింది వాడవుగా కాదు. అర్థమైందంటే పై స్థితిలో ఉండే విధంగా చేయబోతున్నాడు. అంటే చూడండి, మనము ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేయి జాపి అడుక్కునే విధంగా కాదు, కానీ ఎవరైనా అవసరంలో ఉన్న వ్యక్తులకు నువ్వు చెయ్యి ఎత్తి ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా దేవుడిని చేయబోతున్నాడు. ఎప్పుడైతే చెయ్యి చాచుతామో ఇతరులది పై చేయది, మనది కింద చేయవుతుంది. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఎప్పుడు అడుక్కునే విధంగా, ఇతరుల దగ్గర నుంచి సహాయం కోరే విధంగా కాదు, కానీ ఇతరులకే నువ్వు ఇచ్చే వ్యక్తిగా, ఇతరులకే నువ్వు ఒక సహాయకుడిగా దేవుడిని చేయబోతున్నాడు అనేది ఒక గొప్ప అర్థంతో కూడినటువంటి వాక్య భాగాన్ని ఈరోజు నీకు దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. నిన్ను అనేకులకు ఒక ప్రయోజకరమైన వ్యక్తిగా చేయబోతున్నాడు. ఈ వ్యక్తి లేకపోతే మా జీవితం వ్యర్థం అనుకునే విధంగా చేయబోతున్నాడు. యోసేపు ఒకప్పుడు తృణీకరించబడ్డాడు, కానీ ఆ యోసేపు ద్వారానే ప్రపంచమంతా దాదాపుగా భోజనం చేయగలిగారు ఆనాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా ఖచ్చితంగా దేవుడు చూసి గుర్తెరిగి నీ జీవితంలో గొప్ప మేలు ఆశీర్వాదాలు తీసుకురాబోతున్నాడు. నిన్ను తలగా నియమించబోతున్నాడు, నిన్ను పైవాడిగా చేయబోతున్నాడు. ఈ గొప్ప వాగ్దానాన్ని పొందుకుందాం. నా జీవితం వాగ్దానం నెరవేర్చబడును గాక అని ఆమెను చెప్పండి. నువ్వు చదువుల్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, ప్రతి విషయంలో దేవుడు తలగా ఉంచి నిన్ను అందరిలో శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు నియమించును గాక. ఆమెను ప్రార్థిస్తున్నామా? ప్రార్థన. మహాగండ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం చేస్తున్నాం.
అద్భుతమైన వాక్య వాగ్దానం మా ముందు ఉంచి నేను కొందనాలయ్యా. మమ్మల్ని తలగా ఉంచే దేవుడు, ఇక పైవాడుగా చేసే దేవుడు అని మీ వాగ్దానాన్ని మాకు తెలియపరిచి మాతో మాట్లాడినందుకు వందనాలు తెలుస్తున్నాం తల్లి. కృపణించి కాపాడండి. ఈ దినమంతా మాకు క్షేమాన్ని, నెమ్మదిని, కాపుదల భద్రత దైత్యం వేడుకుంటున్నాం. ఎక్కడున్నా, ఎటు వెళ్ళినా, ఏ పని చేస్తున్నాను ప్రభు తండ్రి, నీ క్షేమం మాకు దయచేసి మీరు మహాపొందని వేడుకుంటున్నాం తండ్రి. అనుగురించి కాపాడి రక్షించని, స్థిరపరిచి, బలపరిచి, ఎంతో ఆశించి నీ కృపలో మమ్మల్ని వర్ధిలింపజేసి సహాయం దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రం హెచ్చిస్తున్నాం. అసలు యేసు నామములో కృతజ్ఞతతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.